సో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం కాల్పుల్లో గాయపడ్డ స్థానికులు అండ్ టూరిస్టులకు సంబంధించి వారు బాధపడుతున్నారు అండ్ ఘటనకు సంబంధించిన వివరాలు చెప్తున్నారు. అండ్ ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం కాల్పులు జరిగిన ప్రాంతం, వెంటనే అంబులెన్స్ వచ్చింది, గాయపడ్డ వారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. ఇక ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి, ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం క్లియర్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వారు అధికారులకు సమాచారం ఇస్తున్నారు. వారిని వెంటనే అధికారులు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అందులో మహిళలు ఉన్నారు, వారు చెప్తున్నారు ఎలా జరిగింది, ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, కాల్పులు ఎలా జరిగాయి. ఒక గాయపడ్డ మహిళని హాస్పిటల్కి తీసుకెళ్తున్న భద్రతా సిబ్బందిని మనం చూస్తున్నాం. ఆవిడ పెద్ద ఆవిడ, ఇంకా అలాగే మరికొంతమంది గాయపడ్డారు. రైట్ సైడ్ బాక్స్లో గాయపడ్డవని కూడా చూస్తున్నాం. 10 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. అందులో ఒకరు మరణించినట్లుగా సమాచారం. పరిసరాలను చుట్టుముట్టాయి బలగాలన్నీ. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం కూంపింగ్ కొనసాగుతోంది. ఘటన జరిగి ఎంతోసేపు కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పరిసరాల్లోనే, ఆ ప్రెమిసెస్లోనే ఉగ్రవాదులు ఉండి ఉంటారన్న అనుమానంతో అక్కడ ఉండే ప్రాంతాన్ని అణువణువు జల్లెడపడుతున్నారు భద్రతా బలగాలు. సో కశ్మీర్లోని పెహల్గావ్లో ఈ టెర్రర్ అటాక్ జరిగింది. అందరికీ తెలిసి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంటుంది. సో దీన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకునే, టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో 10 మందికి పైగా గాయాలయ్యాయి. అందులో ఒక బాధితురాలు రోధిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఇందులో ఒక వృద్ధురాలు గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాయి భద్రతా బలగాలు. పూర్తిగా 10 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది, ఒకరు మరణించినట్టు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతం మనం చూస్తున్నాం. ఇదే కాల్పులు జరిగిన ప్లేస్. ఒక మృతదేహం కూడా మనకు కనిపిస్తోంది. సో అది బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాం. కాల్పుల తర్వాత దృశ్యం అది. అండ్ ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ పరిసర ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సో ఎక్కడైనా ఉగ్రవాదులు, ఎందుకంటే ఘటన జరిగి చాలా తక్కువ టైం అయింది కాబట్టి ఈ టైంలోనే దొరుకుతారు కాబట్టి అణువు జల్లెడ పడుతున్నారు. వారి కోసం వేట సాగిస్తున్నారు. పరిసరాలన్నింటినీ చుట్టుముట్టాయి బలగాలన్నీ. సో ఆ ప్రాంతం అంతా ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. పహల్గావ్లో కాల్పుల తర్వాత దృశ్యం మనం చూస్తున్నాం. అక్కడ ఒక డెడ్ బాడీ కనిపిస్తోంది. అక్కడ అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది. పహల్గావ్ అంటే అమర్నాథ్కు వెళ్ళాలి అనుకునే వారందరికీ, వెళ్ళిన వారందరికీ చాలా నోటెడ్ ఏరియా అది. సో అక్కడ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు ఉంటారని వాళ్ళని టార్గెట్గా చేసుకునే ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా దురదృష్టకరమైన ఘటన ఇది. టెర్రరిస్ట్ అటాక్తో ఒక్కసారిగా పెహల్గాం అంతా కూడా ఒక భీతావహ వాతావరణం ఏర్పడింది. చక్కగా హ్యాపీగా యాత్ర ముగిద్దాము అనే ఆలోచనతో అక్కడికి వచ్చిన టూరిస్టులు ఉన్నారు. సమ్మర్ కాబట్టి వెకేషన్ కోసమని ఆ ప్రాంతానికి వచ్చే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళంతా కూడా ఒక హాలిడే మూడ్లో అక్కడికి వెళ్ళగా ఒక్కసారిగా వాళ్ళపై జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వాళ్ళందరినీ కూడా షాక్కి గురి చేసింది. ఆ మహిళలు ఎలా రోధిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఊహించని విధంగా జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్లో ఒక టూరిస్ట్ ప్రాణాలు కోల్పోయిన ఆ దృశ్యాలు కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. బహుశా ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు అయ్యుండొచ్చు. వాళ్ళు తీవ్రంగా రోధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకవైపు గాయపడి ఉన్నారు, మరొక వైపు జరిగిన అటాక్తో వాళ్ళంతా షాక్కి గురవగా స్థానికులు వచ్చి వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళని స్థిమితపరచడానికి చేస్తున్న ప్రయత్నం మనకి కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, అదను చూసి అటాక్ చేశారు టెర్రరిస్టులు అన్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అటాక్ జరిగిన టైంలో ఆ ప్రాంతంలో ఎంతమంది టూరిస్టులు దాకా ఉండుండొచ్చని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు? సెలవుల్లో ఒక హాట్ డెస్టినేషన్ గా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ చల్లని ప్రాంతంలో టూరిస్టులు ఎంజాయ్ చేయాలని వెళ్తుంటారు. ఇప్పుడు పహల్గాం కూడా 2 రకాల టూరిస్ట్ ప్రాంతం. అది సాధారణ యాత్రికులు, పర్యాటకులకే కాకుండా ఆధ్యాత్మిక యాత్ర, అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ అది. అయితే ఇప్పటికీ ఇంకా అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాలేదు, కానీ సాధారణ టూరిస్టులు ఉన్నారు. ఈ వేసవి నుంచి రిలీఫ్ పొందడం కోసం అక్కడికి వెళ్లే టూరిస్టులే అక్కడ ఉన్నారు. అక్కడ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, ఐస్ మీద ఆడుకునే గేమ్స్ కి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడికి వచ్చిన టూరిస్టులను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
దాంతో దాదాపు 10 మంది వరకు బుల్లెట్ గాయాలయ్యాయి. కేవలం యాత్రికులు మాత్రమే కాదు, యాత్రికుల్ని అటు ఇటు తీసుకెళ్లడానికి ఉపయోగించే గుర్రాల బగ్గీల వాళ్ళు కూడా ఉన్నారు. గుర్రాలు సైతం బుల్లెట్ గాయాలకు గురైన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. బుల్లెట్ తగిలి ఒక యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు బుల్లెట్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రికి హుటాహుటిన వారిని తరలించగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. వెంటనే భద్రతా బలగాలు ఆ కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లి ఉగ్రవాదులను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద చర్యలు ఈ మధ్య కాలంలో పిచ్చిమీరిపోయాయి. పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి కావాల్సిన శిక్షణ, ఆయుధాలను ఇచ్చి భారత్లోకి పంపించి విధ్వంసాలకు పాల్పడుతూ వస్తుంది. అయితే సాధారణంగా కశ్మీర్ లో యాత్రికులను ఎప్పుడు కూడా టార్గెట్ చేయకుండా భద్రతా బలగాలనే టార్గెట్ చేస్తూ వస్తుంటారు ఉగ్రవాదులు. 2016లో ఒకసారి అమర్నాథ్ యాత్ర జరుగుతున్నప్పుడు యాత్రికులు వెళ్తున్న బస్సు మీద కాల్పులు జరిపారు. ఆ తర్వాత మళ్ళీ యాత్రికులను టార్గెట్ చేయడం, టూరిస్టులను టార్గెట్ చేయడం అనేది మళ్ళీ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో భద్రతా బలగాలను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ అనేక దాడులు జరిగాయి. వాళ్ళ క్యాంపుల మీద కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ల రూపంలో కావచ్చు, అనేక రకాలుగా జరిగాయి. కానీ ఇప్పుడు టూరిస్టులని లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల ఘటన అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. సో అది ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన అటాక్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా దాదాపు 10 మంది దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక టూరిస్ట్ ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. మరికొంతమంది గాయపడ్డ వాళ్ళు నడవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటే స్థానికులు వాళ్ళకి సహాయం అందించి వాళ్ళని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తున్న దృశ్యాలు, రక్తపు మరకలు వాళ్ళ దుస్తుల మీద కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి.